హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా అండి. ఈ చికెన్ కర్రీ రైస్‌లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటది. అంతకన్నా ముందు నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ నేను చికెన్ 1 కేజీ వరకు తీసుకున్నానండి. చికెన్‌ని ఒక 2, 3 టైమ్స్ గడ్డుప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ లెమన్ వేసుకుందామా? ఒక కప్పు వరకు పెరుగు వేసుకున్నాను నేను. ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలా కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఫ్రిడ్జ్‌లో అయినా బయట అయినా ఉంచుకుందామా? అంత మొత్తం మంచిగా పడతది కదా! అయిన తర్వాత ఇప్పుడు ఒక పాన్‌లోని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, పెద్దవైతే 2 ఆనియన్స్ మీడియం సైజ్‌లో కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి వేసుకుందామా? మంచిగా ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్‌ని. కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేయండి. వేసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేయండి. బేగా మగ్గుతాయి ఆనియన్స్ అనేది. లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడే టేస్ట్ బావుంటది. చూడండి వచ్చింది కదా! ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఇది ఇంట్లో చేసిందే అండి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ చికెన్‌ని దీనిలో వేసేయండి. వేసి మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే దానిలో చికెన్‌లో ఉన్న నీరంతా దిగి ఉడుకుతదండి మంచిగా. మనము పెరుగు కూడా వేసాం గాబట్టి ముక్క చాలా మెత్తగా ఉడుకుతది. చూడండి నీరు దిగింది కదా! ఇలా ఉడకనివ్వండి. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేయండి. వాటర్ వేసి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించండి. చూడండి దగ్గర పడిపోయింది కదా! చికెను. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర తురిమి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ. ఈ రెసిపీ గాని నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.